లెఫ్ట్ ఒకటి, ఫ్రంట్ ఒకటి, రైట్ ఒకటి. ఇది పార్ట్ 3. ఓకే, గుర్తుపెట్టుకోండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పార్ట్ 1, పార్ట్ 2 కంప్లీట్ అయిపోయింది. పార్ట్ 3 అంటే లెగ్స్ గురించి చెప్తాను. ఓకే, మీకు నచ్చితే వీడియో పార్ట్ 1, పార్ట్ 2 చూడండి. ఓకే, లెట్స్ గో టు స్టార్ట్. ఓకే, లెగ్స్ ఫస్ట్ ఇలా జాగింగ్ చేయండి. కొంచెం రిలీజ్ అవుతుంది, ఫ్రీగా అవుతాము. సడన్గా ఇట్లా అన్నామనుకోండి పట్టేస్తుంది. సడన్గా అనకండి. ఇట్లా మ్యూజిక్ వచ్చిన ఇట్లా సడన్గా కొంచెం ఎక్సర్సైజ్ చేయండి. డ్యాన్స్ చేసే ముందు కొంచెం ఇట్లా వాక్ చేయండి, కంఫర్టబుల్గా ఉంటుంది. మామూలుగా అందరి ముంగట చేయను అక్కడ, జస్ట్ ఇలా అన్నా కూడా చాలు. లెట్స్ గో. లెగ్ ఇది కొంచెం బెండ్ చేయండి. హ్యాండ్స్ ఇట్లా కూడా వీటికి ఇట్లా చిట్కలు వేయచ్చు, ఎవరికి వినబడదు మ్యూజిక్ వచ్చేటప్పుడు. నీకు ఇంట్రెస్ట్ రానికి, చేయడం ఇంట్రెస్ట్ రానికి. ఓకే, ఇలా లెగ్ మూవ్ తన్నినట్టు, బాల్ని హిట్ చేసినట్టు ఇలా ఇట్లా అన్నట్టు. ఓకే, 1 2 1 2 1 2 1 2. మళ్ళీ ఇది ఒకటి రైట్ సైడ్ తీసుకొని మళ్ళీ 1 2 1 2. ఓకే, ఒకసారి ఇటు 1, లెఫ్ట్ సైడ్ 1 2 1 2. ఓకే, 3 టైమ్. లెఫ్ట్ ఒకటి, ఫ్రంట్ ఒకటి, రైట్ ఒకటి. ఇది పార్ట్ 3. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, 1 2 1 2. మీకు కంఫర్టబుల్గా చేసేయండి. మరి ఇదే నేను చెప్పినట్టు చేయలేరు కొంతమంది. సేమ్ రాకపోయే ఛాన్స్ ఉంది. నాలాగానే రావాలని రూల్ ఏం లేదు. మీ స్టైల్లో మీరు చేయండి, కంఫర్ట్ ఉండాలి. ఓకే, ఫస్ట్ లెగ్ ఎలా అంటుండు, లెగ్ 1 2 1 2, జస్ట్ 1 2 అన్నట్టు, జస్ట్ బాల్ హిట్ చేసినట్టు. ఓకే, లెగ్ తోటి ఇట్లా కూడా చేయొచ్చు స్టైలిష్గా. మీరు మ్యూజిక్ పెట్టుకుని చూడండి ఎట్లుంటుందో. ఇది థర్డ్ స్టెప్, పార్ట్ 3 ఇది. ఓకే, థర్డ్ స్టెప్. చాలా ఉన్నాయి, ఇలా కూడా అంటారు. 1 2. ఈ లెగ్ బట్టి ఇట్లా హిట్ చేయాలన్నమాట, సైడ్ కనాలి. ఇది వచ్చి సైడ్ కనాలి, రాకపోయే ఛాన్స్ ఇలా అంటారు కొంతమంది. ఇలా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఉంది రైట్ లెగ్, ఇట్లా మూవ్ చేస్తూ హిట్ చేస్తుంది. స్లో అనలేం, చూసినాము. ఫాస్ట్గా అయితే అనలాగా బ్యాలెన్స్ అవుతుంది. ఫాస్ట్గా అంటే బ్యాలెన్స్ అవుతుంది. స్లో అంటే నీకు బరువు, వెయిటేజ్ ఎక్కువ ఇది కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, లెగ్ తోటి చాలా జాగ్రత్తగా ఉండాలి, స్మూత్గా డీల్ చేయాలి. ఓకే, ఓకేనా. ఇప్పుడు ఏ స్టెప్ ఏంది, 1 2 1 2 1 2 1. రైట్ లెఫ్ట్ టచ్ చేయడం, హ్యాండ్స్ టచ్ చేయడం. ఓకే, లెగ్స్ మూమెంట్ గుర్తుపెట్టుకోండి. హ్యాండ్స్ మూమెంట్ కూడా ఉంటుంది పార్ట్. ఓకే, నేను ఫస్ట్ కొంచెం ఎక్సర్సైజ్ చేసి డ్యాన్స్ ఆడుతూ ఉంటాను, చూపిస్తుంది. ఇలాంటి స్టెప్స్ ఉంటాయి, ప్రాక్టీస్ చేయండి. ఇలాంటివి కావాలి అంటే నా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూడండి. ఇక్కడికి అండి ఇది. నేను మళ్ళీ రిఫర్ చేసుకుంటాను, ఎలా వచ్చినాయి కామెంట్స్, ఎలా వచ్చినాయి చూసి దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ కొత్తగా ఆలోచించి మళ్ళీ చేంజ్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఈ ఎపిసోడ్ అండి, పార్ట్ 3. నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్.